వినాయక నిమజ్జన మహోత్సవాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాత బజార్లోని నంబర్ 1 వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి శోభయాత్రకు శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ శాంతి సౌహార్ద వాతావరణంలో నిమజ్జనం జరిపి సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలని కోరారు. నగర ప్రజలందరికీ ఈ పండుగ శుభాలు కలగాలని, ఆరోగ్య సౌభాగ్యాలతో జీవితాలు నిండాలని గణపతిని ప్రార్థించినట్టు తెలిపారు. అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. గత 9 రోజుల నుంచి ప్రజలైతే పూజలు అందుకున్న గణనాథుని ఈరోజు అందరూ వేడుకలు జరుపుతున్నారు. ఈరోజు ప్రతిసారి కూడా నంబర్ 1 వినాయకుడు వారి పూజ మొదలు స్టార్ట్ చేస్తాం కరీంనగర్లో. 1946 విధంగా ఈ గణేష్ మొదటి పూజ అందుకుంటాడు నంబర్ 1 స్టార్ట్. ఈ నంబర్ 1 గణేష్ స్టార్ట్ అయిన తర్వాత టవర్ కారు వచ్చిన తర్వాత దాని తర్వాత అక్కడ నుంచి డ్యాము కానీ మానకుంటరు కానీ ఇంత కూడా డిస్ప్యూట్ అయితే కాబట్టి ఈరోజు అందరూ అన్ని వర్గాల వారందరూ సంతోషంగా జరుగుతున్న పండుగ. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గతంలో చూసాము, ఇప్పుడు అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇప్పటికే 70-79 వినాయకుల నిమజ్జనానికి బయలుదేరినాయి. రాత్రి 4-5 వరకు కూడా సుమారు వేలాది వినాయకులు నిమజ్జనానికి ఉన్నాయి. అన్ని చోట్ల అద్భుతంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.